హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ విధంగా మిల్ మేకర్తో పలావ్ ఎలా చేయాలో చూద్దాము. దీన్ని సింపుల్గా మీకు కుక్కర్లో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఈ రెండు హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ సామాన్లు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఇట్లా 2 ఆనియన్స్, 2 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసాను. ఇవంతా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆనియన్స్, అప్పుడు నేను 2 టమాటాలు వేసి కొంచెం పుదీనాని కట్ చేసి పెట్టుకున్న పుదీనాని కూడా వేసి ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు పొడి, 1 స్పూను ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేనైతే 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికోసం నేను 2 ఆనియన్స్, 2 టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూను రెడ్ చిల్లీ పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి ఈ ఆయిల్లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ జింజర్ పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదు. నాన్ వెజ్ ఐటమ్స్లో వేసుకున్నా పర్లేదు, వెజ్ ఐటమ్స్కి ఎక్కువ వేస్తే అంత టేస్ట్ రాదు. ఇప్పుడు తీయగా ఉండే పెరుగుని వేసుకున్నాను. పులుపు ఉండకూడదు పెరుగులో. దీన్ని బాగా ఫ్రై చేసి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని ఇదే ఆయిల్లో బాగా కలిపి కొంచెం జీడిపప్పు, మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు ఉంచి బాగా వాటర్ అంతా పిండి ఈ విధంగా తీసుకోవాలి. దీన్ని కూడా ఆయిల్లో వేసి ఈ కర్రీ అంతా ఈ మిల్ మేకర్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాసుకి బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. 1/2 అవర్ బాస్మతి రైస్ని కనీసం ఒక 20 మినిట్స్ నానపెట్టాలి. ఇంతే కుక్కర్లో చేసుకోవాలంటే మనకి రేషియో ఒకే 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఈ రేషియో ప్రకారం మీరు బాస్మతి రైస్తో ఏం చేసినా కానీ మీకు పొడి పొడిగా బాగా వస్తుంది. చూడండి, 20 మినిట్స్ నానపెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి కలిపి ఇప్పుడు మనం కుక్కర్లో 1 విజిల్కి పెట్టుకోవాలి. ఈ విధంగా 1 విజిల్ అయిపోయింది. ఇప్పుడు తీస్తే చూడండి ఎంత బాగా మిల్ మేకర్ పలావు రెడీ అయిపోయింది. ఈ విధంగా పొడి పొడిగా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత కలుపుకుంటే మీకు మిల్ మేకర్ పలావు రెడీ అయిపోయింది. చూడండి.